రాశామా? ఏంటిది లోపలికెళ్ళి తలిపేసింది? వీళ్ళ రహస్యాలేంటో వినాలి. ఏంటక్క అలా ఉన్నావు? కళ్ళు ఎర్రగా ఉన్నాయేంటి? ఓ అదా, కంట్లో నలక పడితేను నలిపాను. అంతే. ఏం మాట్లాడుకుంటున్నారో వినపడి చావట్లేదు. కంట్లో నలక పడితే కన్నీళ్ళొస్తాయి. ఆ కన్నీళ్లతో పాటు నలక కూడా బయటికి వెళ్ళిపోతుంది. బాధ మనసులో ఉన్నప్పుడు కూడా కన్నీళ్లు బయటకొస్తాయి. కానీ ఆ కన్నీళ్లతో పాటు బాధ బయటికి వెళ్ళిపోదక్క. అది గుండెల్లోనే ఉండిపోతుంది. ఆ బాధ ఎవరితోనైనా చెప్పుకుంటేనే తగ్గుతుందక్క. నాకు ఏ కష్టం వచ్చినా నిన్ను సొంత అక్కలా భావించి నా కష్టం నీతో చెప్పుకునేదాన్ని. అలాగే నువ్వు కూడా నన్ను నీ సొంత చెల్లెలా భావించి నీ కష్టం చెప్పుకోవచ్చు కదక్కా. నా సొంత చెల్లెలికే కష్టం వచ్చిందమ్మా. ఏంటక్కా నువ్వనేది? అవునమ్మా, మా చెల్లెలు వైష్ణవి కులాంతర వివాహం చేసుకొని వెళ్ళిపోయింది. పలానా వాళ్ళ అమ్మాయి లేచిపోయింది అని నలుగురు అనడంతో మా నాన్నగారు తట్టుకోలేకపోయారు. అది కనపడితే చంపేయాలి అన్నంత కోపంగా ఉన్నారు మా నాన్నగారు. ఇప్పుడు అనుకోకుండా నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్న ఆ అబ్బాయి ఉద్యోగం పోయింది. డబ్బుకి చాలా ఇబ్బంది పడుతున్నారు. అటు ఆ అబ్బాయి తల్లిదండ్రుల వైపు నుంచి గాని, ఇటు మా తల్లిదండ్రుల వైపు నుంచి గాని పాపం వాళ్ళకి ఎటువంటి సాయం లేదు. ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడి ఆఖరి ప్రయత్నంగా నాకు ఫోన్ చేసింది మా చెల్లెలు. విషయం మీ బావగారికి చెప్తే వెంటనే డబ్బు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వమన్నారు. ఆ డబ్బు తీసుకొని వెళ్తుండగానే అత్తయ్య గారు ఆపేశారు. విషయం అత్తగారికి మావయ్య గారికి చెప్దామంటే వాళ్ళ ఆ విషయం మా నాన్నగారి వాళ్ళకి చెప్తారేమోనని భయం. దాని ఆచూకీ తెలిస్తే తనకి జరిగిన అవమానానికి మా నాన్నగారు వెళ్ళి దాన్ని ఎక్కడ చంపేస్తారేమో అనిపిస్తోంది. అందుకే ఈ విషయం అత్తయ్య గారికి చెప్పలేదు. చెప్పిన సమయానికి చెప్పిన చోటుకు వెళ్ళి నేను ఆ డబ్బులు ఇవ్వకపోతే నేను కూడా తనని పట్టించుకోలేదని ఫీల్ అయ్యి నా చెల్లెలు ఏ అఘాయిత్యం చేసుకుంటుందో అని నాకు చాలా భయంగా ఉందమ్మా. అక్క నువ్వేం భయపడకు. నీ చెల్లెలు ఎక్కడుందో ఏంటో నాకు చెప్పు. నేను వెళ్ళి డబ్బులు ఇచ్చొస్తాను. చెప్పక్క. వద్దులేమ్మా, అత్తయ్య గారు వాళ్ళకి తెలిస్తే. ఏం కాదక్క, అంతా ఆ కన్నయ్య చూసుకుంటాడు కదా. నేను వెళ్ళి ఇచ్చొస్తాను. నువ్వేం భయపడకు. శ్యామా, ఈ విషయం ఎవరికి చెప్పకూడదు. మనిద్దరి మధ్య ఉండాలి. అలాగే అక్క, నేనెవరికి చెప్పను. ఒక్క ముక్క కూడా బయటికి వినపడకుండా వీళ్ళేం మాట్లాడుకుంటున్నారో. అసలేం జరుగుతుంది? ఇదిగోనమ్మా అడ్రస్. అక్కడ నా చెల్లెలు వెయిట్ చేస్తూ ఉంటుంది. జాగ్రత్తగా వెళ్ళి ఈ డబ్బులివ్వు.
ఇంకో గంటలో అక్కడికి వెళ్ళకపోతే తను ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవచ్చు. తొందరగా వెళ్ళమ్మా. అలాగే అక్క. ఏంటిది, శ్యామకేదో బ్యాగ్ ఇచ్చి ఎక్కడికో పంపిస్తుంది? విషయం ఏంటో తెలుసుకోవాలి. వైదేహి, భక్తుడొచ్చాడు, నగలు తీసుకురామ్మా. వస్తున్నాను అత్తయ్య. జాగ్రత్త, ఎవరు చూడకుండా వెళ్ళు. అలాగే అక్క. ఇది ఎక్కడికి వెళ్తుందో దీన్ని ఫాలో అవ్వాలి. ఎస్. వైదేహి, వస్తున్నావా? వస్తున్నాను అత్తయ్య. ఐశ్వర్య, ఏంటక్కా? భక్తుడొచ్చాడంట. నగలు మెరుగు పెట్టించడానికి తీసుకురమ్మంటున్నారు అత్తయ్య గారు. తీసుకురా. నగలు తీసుకెళ్లి అక్కడ పెట్టేసి శ్యామని వెంటనే ఫాలో అవ్వాలి. అమ్మో, అత్తయ్య గారు ఇటే వస్తున్నారు. ఇప్పుడు శ్యామ చేతిలో ఉన్న డబ్బులు చూస్తే ఏమవుతుందో ఏంటో. అక్క, శ్యామ ఏది? శ్యామనా? ఏమో, నాకేం తెలీదు. ఏమో ఏంటక్క, ఇందాక తను నీ రూమ్ వైపు రావటం నేను చూశాను. అదా, నగలు మెరుగు పెట్టిస్తుందేమో అని అడగడానికి పిలిచాను. ఆవిడ గారికి మెరుగు పెట్టించాల్సినన్ని నగలే ఉన్నాయంట. ఏమీ లేవని తను చెప్పింది. ఇంకో గంటలో అక్కడికి వెళ్ళకపోతే తను ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవచ్చు. అమ్మా, అన్ని జాగ్రత్తగా లెక్క పెట్టి పెట్టండి అమ్మా. అవసరం లేదు, నా పెద్ద కోడలు ఇక్కడే ఉండి దగ్గరుండి చూసుకుంటుంది. అమ్మా వైదేహి, జాగ్రత్తగా చూసుకోమ్మా. అలాగే అత్తయ్య. ఐశ్వర్య, ఈ పని నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. నేనిక్కడ ఉండడం వల్ల నీకేమైనా నష్టమా కష్టమా? అబ్బే, కష్టం నష్టం ఏమీ లేదు. అవును, ఎందుకుంటుంది?
నేనేదో సరదాగా అన్నానులే అక్క. నాకు బయట చిన్న పనుంది, నేను వెళ్ళి ఆ పని చూసుకొని వస్తాను. అలాగే, నువ్వు వెళ్ళ ఐశ్వర్య. భలే దొరికావే శ్యామ. అత్తగారికి రోజు రోజుకి దగ్గరవుతున్న నిన్ను ఇప్పుడు ఆవిడ ముందు దోషిలా నిలబెట్టి ఆవిడ చేతే బయటికి గెంటించే అవకాశాన్ని నువ్వే ఇస్తున్నావు. ఇక ఈ ఛాన్స్ మిస్ కానివ్వను. వెళ్ళు. అమ్మయ్యా, శ్యామ బయటికి వెళ్ళడం ఎవరు చూడలేదు. అన్నా అన్నా, ఆపండి అన్నా. ఎక్కడికమ్మా? ఇదిగో ఈ అడ్రస్కి వెళ్ళాలి. సరే, ఎక్కడమ్మా? శ్యామ, ఇవాళ నీ ఆటోని ఫాలో అవుతాను. నీ సీక్రెట్ ఏంటో తేల్చేస్తాను. ఇదేనమ్మా అడ్రస్. అన్నా ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. సరే. వైదేహి అక్క డబ్బులు తీసుకుని ఇక్కడికే వస్తానని చెప్పింది, ఇంతవరకు రాలేదేంటి? నాకు డబ్బులు ఇవ్వటానికి అక్క వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఒప్పుకోలేదేమో. ఆ విషయం నాకు చెప్పటానికి మొహమాట పడిందో ఏమో. కనీసం ఫోన్ కూడా చేయలేదు. శ్యామ ఎవరిని కలవడానికి వచ్చింటుంది ఇక్కడికి? వైష్ణవి ఇక్కడ ఉంటుందని అక్క చెప్పింది కదా, ఇంకా రాలేదా ఏంటి? ఇదే కదా వచ్చింది శ్యామ. ఇంతలో ఎలా మాయమైంది? ఎవరో వస్తున్నట్టున్నారు. కొంపతీసి ఈ శ్యామ దగ్గర మాయమైపోయే శక్తులేమైనా ఉన్నాయా? ఇంకో గంటలో అక్కడికి వెళ్ళకపోతే తను ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవచ్చు.
వైష్ణవి అంటే మీరు నన్ను వైదేహి అక్క పంపించింది. అమ్మయ్యా. అవునా, మా అక్క పంపించిందా మిమ్మల్ని? నా పేరు శ్యామ. శ్యామ అంటే అఖిల్ బావ గారి భార్య కదా? ఉమ్, అవును. జరిగిందంతా వైదేహి అక్క చెప్పిందమ్మా. జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోవాలే తప్ప పిరికి వాళ్ళలా భయపడకూడదు. మనం భయపడ్డం మొదలు పెడితే ఆ కష్టం మనల్ని మరింత భయపెడుతుంది. మనం ఎదురు తిరిగితే ఆ కష్టమే మనల్ని చూసి భయపడి పారిపోతుంది. మీ మాటలు వింటుంటే నాకు చాలా ధైర్యంగా ఉందండి. అండి గిండి ఏమీ అక్కర్లేదమ్మా. నన్ను కూడా అక్క అని పిలవచ్చు. అలాగే అక్క. అవునా, శ్రీనగర్లో గుడి పక్కిల్లేనా మీది? అవునక్క. ఇంటి పక్కనే గుడి ఉండటం వల్ల నేను రోజు గుడికెళ్లేదాన్ని. ఆ అబ్బాయి కూడా రోజు గుడికొచ్చేవాడు. అలా అతనితో గుళ్ళో పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. మా నాన్నగారు మా పెళ్లికి ఒప్పుకోకపోవటంతో మేం గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. పెళ్ళయ్యాక కొంతకాలం మా జీవితం బాగానే సాగింది. ఆ తర్వాతే అనుకోకుండా ఆయనకి ఉద్యోగం పోయింది. ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. అందిన చోటల్లా అప్పులు చేశాం. పీకల్లో తప్పుల్లో కూరుకుపోయాం. ఏం చెయ్యాలో తెలియక చివరికి మా అక్కకి ఫోన్ చేశాను. ఇంక నువ్వు దేనికి ఇబ్బంది పడక్కర్లేదమ్మా. ఏం అవసరమైనా వైదేహి అక్కకి ఫోన్ చేయి చాలు. మీ అక్క బావలు నిన్ను మీ అమ్మా నాన్నల్లా చక్కగా చూసుకుంటారు, సరేనా? అవును, వైదేహి అక్క బావగారు నాకే లోటు లేకుండా చూసుకుంటారు. కానీ అమ్మా నాన్నల్ని చూడలేకపోతున్నాననే లోటు, అమ్మా నాన్నల మనసు కష్టపెట్టి పెళ్లి చేసుకున్నాననే బాధ, ఈ రెండు మాత్రం నాకు జీవితాంతం ఉంటాయక్క. ఈ జన్మలో అమ్మా నాన్నల్ని అసలు చూస్తానో లేదో. బాధపడకమ్మా, ఆ కన్నీని నమ్ముకో, అంతా మంచి జరుగుతుంది. శ్యామ ఎవరితో మాట్లాడుతుంది? ఇదిగోమ్మా నువ్వు అడిగిన డబ్బులు. అంత డబ్బు ఎవరికిస్తుంది? ఒకసారి లెక్క పెట్టుకోమా. అవసరం లేదక్కా. అలా కాదమ్మా, లెక్క పెట్టి తీసుకోవడం పద్ధతి. ఒకసారి లెక్క పెట్టమ్మా. చా, అవతలి వాళ్ళ ఫేస్ తెలిసి చావట్లేదు. పోన్లే, దీన్నన్నా ఫోటో తీద్దాం, ప్రూఫ్గా పనికొస్తుంది. కరెక్ట్గానే ఉన్నాయక్క.
సరే ఇదిగోమ్మా ఈ బ్యాగ్లో పెట్టుకో. వీలు చూసుకొని వైదేహి అక్క వచ్చి నిన్ను కలుస్తుంది, సరేనా? థ్యాంక్స్ అక్క. అయ్యో, ఉంటానమ్మా. ఇది ఎవరికి డబ్బులిచ్చిందో చూడాలి.